Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss April 4th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పంజాబ్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్. మొట్టమొదటి మాదక ద్రవ్యాలు మరియు సామాజిక ఆర్థిక గణనను ప్రారంభించిన పంజాబ్. ఫస్ట్ ఎవర్ డ్రగ్స్ అండ్ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ను పంజాబ్ లాంచ్ చేసింది. ఇక పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవంత్ సింగ్ మాన్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ ఫస్ట్ ఎవర్ డ్రగ్స్ అండ్ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అంటే ఏంటి, మొట్టమొదటి మాదక ద్రవ్యాలు మరియు సామాజిక ఆర్థిక గణన ఏంటి అసలు ఇది మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఈ డ్రగ్స్కి సంబంధించి ఈ మత్తు పదార్థాల వినియోగం ఎక్కువగా అయిపోయింది దేశ యువతలో. సో ఇటీవల తెలంగాణ గవర్నమెంటు ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి, ఈ యొక్క డ్రగ్స్ అబ్యూస్ని కంట్రోల్ చేయాలి, ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేయాలని చెప్పేసి ఇండియాలోనే ఫస్ట్ టైం తొలిసారిగా 3 AI టూల్స్ని లాంచ్ చేసింది. 3 AI టూల్స్, కృత్రిమ మేధస్సు ఆధారిత టూల్స్. మరి ఇప్పుడు పంజాబ్ కూడా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి సపరేట్గా ఒక సెన్సస్ లాంచ్ చేసింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఇందులో భాగంగా ఏం చేస్తారు? ఇందులో భాగంగా పంజాబ్ గవర్నమెంటు 28,000 ఎంప్లాయీస్ని నియమించింది. వీళ్ళు పంజాబ్లోని 65 lakh ఫ్యామిలీస్ని సర్వే చేస్తారు. హౌస్ హోల్డ్ సర్వే ద్వారా ప్రతి హౌస్లో కూడా ఎవరైనా డ్రగ్స్ యూస్ చేస్తూ ఉన్నారా, వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ యొక్క హెల్త్ స్టేటస్, వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉందని చెప్పేసి సైంటిఫికల్గా ఒక డేటాబేస్ని తయారు చేస్తారు. మరి తద్వారా ఈ యొక్క డ్రగ్స్ని కంట్రోల్ చేయొచ్చన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది మెయిన్గా డ్రగ్స్కి సంబంధించి ఏవైనా భారత ప్రభుత్వం ఏమైనా ఇనిషియేటివ్స్ గతంలో లాంచ్ చేసిందా. ఇక ఈ పంజాబ్ లాంచ్ చేసిన ఈ ఇనిషియేటివ్ విషయానికి వస్తే ఈ యొక్క ఎక్సర్సైజ్ని చేపట్టేది పంజాబ్కి సంబంధించిన పంచాయత్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. పంచాయత్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, పంచాయత్స్ మరియు గ్రామీణ అభివృద్ధి విభాగము ఈ సర్వేకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సో ఇక్కడ ఫోకస్ చేస్తే భారత ప్రభుత్వం గతంలో నషా ముక్త్ భారత్ అభియాన్ని లాంచ్ చేసింది. నషా ముక్త్ భారత్ అభియాన్ అంటే డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్. డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ని 2020 ఆగస్ట్ 15న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. అలానే ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ 3 AI టూల్స్ని లాంచ్ చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం. వాటి పేర్లు సహాయ్.ai, షీల్డ్.ai, అలానే మిత్రా తెలంగాణ, మిత్రా టీజీ అని చెప్పేసి తెలంగాణలో ఈగల్ విభాగము ఈ యొక్క డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో ఇది ఫస్ట్ ఎవర్ డ్రగ్స్ అండ్ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఇన్ పంజాబ్. నెక్స్ట్ వన్, ఒడిషా పోలీసులకు పోలీస్ కలర్ పురస్కారాన్ని ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఒడిషాకు చెందిన పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ఏంటి అసలు. ఇది ఇండియాలో పోలీసు దళానికి ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఇండియాలో పోలీస్ డిపార్ట్మెంట్కి, పోలీస్ ఫోర్స్కి ఇచ్చే హయ్యెస్ట్ హానర్ అని చెప్పవచ్చు. హయ్యెస్ట్ హానర్ అని చెప్పవచ్చు. మరి ఈ అవార్డుని నిషాన్ అని కూడా పిలుస్తారు. నిషాన్ అని కూడా పిలుస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డ్ ఈజ్ ద హయ్యెస్ట్ హానర్ బెస్టౌడ్ అపాన్ ఏ పోలీస్ ఫోర్స్ ఇన్ ఇండియా. మరి ఇప్పుడు ఒడిషా పోలీస్కి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఒడిషా పోలీసు ఈ యొక్క విశిష్ట సేవ చేయడం కావచ్చు, బ్రేవరీ, శౌర్యము మరియు ఎక్సలెంట్ సర్వీస్, ఈ యొక్క క్రైమ్ రేట్ని కంట్రోల్ చేయడంలో ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉందని చెప్పేసి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ఒడిషా పోలీస్కి వచ్చింది. ద్రౌపది ముర్ము గారు యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ వన్, 13th ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్. 13th ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్, 13వ ఆసియన్ టెక్స్టైల్ సదస్సు హైదరాబాద్లో జరిగింది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి కాన్ఫరెన్స్, ఇటువంటి సదస్సులు వార్తల్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీనిని
ఎవరు నిర్వహించారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్. పేర్లోనే ఉంది టెక్స్టైల్ కాన్ఫరెన్స్, అంటే ఇండియా యొక్క వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి, ఇండియా యొక్క టెక్స్టైల్ సెక్టార్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్ జరిగింది. ఇది ఏప్రిల్ 2 నుంచి 3 వరకు, ఏప్రిల్ 2 నుంచి 3 వరకు హైదరాబాద్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. హైదరాబాద్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తెలంగాణ. మరి దీని ముఖ్య ఉద్దేశము ఈ యొక్క టెక్స్టైల్ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలి, వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి. దీన్ని నిర్వహించినది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మరియు తెలంగాణ గవర్నమెంట్ సహకారంతో దీన్ని నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 2047 కల్లా తెలంగాణను సౌత్ ఏషియాలోనే టెక్స్టైల్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పారు. 2047 కల్లా దక్షిణాసియాలో తెలంగాణను వస్త్ర రాజధానిగా నిలబెట్టాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అలానే తెలంగాణ గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్స్ ముఖ్యంగా 2034 కల్లా తెలంగాణ 1 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అలానే 2047 కల్లా 3 ట్రిలియన్ ఎకానమీని సాధించాలి అని టార్గెట్గా పెట్టుకుంది. ఈ టార్గెట్ సాధించాలి అంటే ఇటువంటి కాన్ఫరెన్స్లు చాలా ఇంపార్టెంట్. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే టెక్స్టైల్స్ అంటేనే గుర్తు రావాల్సినది పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్స్. ఇండియన్ గవర్నమెంట్ పిఎం మిత్ర స్కీమ్ కింద 7 టెక్స్టైల్ పార్క్స్ని ఇండియాలో డెవలప్ చేస్తూ ఉంది. మరి ఇందులో భాగంగా మొట్టమొదటి పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్కి ఎక్కడ శంకుస్థాపన చేశారు మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. మధ్యప్రదేశ్లోని దార్ డిస్టిక్, ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ మధ్యప్రదేశ్ దార్. ఇక మరి తెలంగాణలో ఎక్కడైనా నిర్మిస్తూ ఉన్నారా అంటే బ్రౌన్ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్ వరంగల్, తెలంగాణలో వరంగల్లో బ్రౌన్ఫీల్డ్ టెక్స్టైల్ పార్క్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. మనం తెలుసుకున్నాం కదా బ్రౌన్ఫీల్డ్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న టెక్స్టైల్ పార్క్ని అభివృద్ధి చేస్తే దాన్ని బ్రౌన్ఫీల్డ్ అంటారు. ఇక కొత్తగా ప్రాజెక్ట్ని అభివృద్ధి చేస్తే అది గ్రీన్ఫీల్డ్. సో వరంగల్. మరి ఇక్కడ మెయిన్గా మనకి టెక్స్టైల్స్ అంటేనే గుర్తు రావాల్సినది 5F విజన్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. 5F విజన్ అంటే ఏంటి, ఫార్మ్ నుంచి ఫైబర్ తీయాలి, అంటే ఈ యొక్క పంట పొలం నుంచి పత్తిని తీయాలి, ఈ ఫైబర్ని ఫ్యాక్టరీకి పంపించాలి, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, ఈ ఫ్యాషన్ ప్రోడక్ట్స్ని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు, తద్వారా మనకి రెవెన్యూ ఆదాయం వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్. ఇది పిఎం మిత్ర యొక్క ప్రిన్సిపల్ సూత్రము. నెక్స్ట్ వన్ ఎకానమిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. మార్చ్ 2026లో అత్యధిక స్థాయి యూపీఐ లావాదేవీలను నమోదు చేసిన భారతదేశం. మార్చ్ 2026లో హైయెస్ట్ ఎవర్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ట్రాన్సాక్షన్స్ని ఇండియా రిజిస్టర్ చేసింది. మార్చ్ 2026లో ఇండియా అత్యధిక స్థాయి యూపీఐ లావాదేవీలను నమోదు చేసింది. మనం చూస్తూ ఉన్నాం యూపీఐ వ్యవస్థ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మన ఇండియన్ యూపీఐ సిస్టమ్ని వేరే దేశాల్లో కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, స్వీకరిస్తూ ఉన్నారు. మరి ఈ కాంటెక్స్ట్లో మన యూపీఐ అనేది చాలా డెవలప్ అవుతూ ఉంది. మార్చ్ 2026లో 29.53 lakh crore విలువైన ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 29.53 లక్షల కోట్ల విలువైన యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇన్ మార్చ్ 2026 29.53 lakh crore transactions were happened using Indian UPI. మరి ఓవరాల్గా ఎన్ని ట్రాన్సాక్షన్స్ అంటే 22.64 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 22.64 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి, వాటి విలువ 29.53 lakh crore. మరి 25-26 ఫినాన్షియల్ ఇయర్లో తీసుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఓవరాల్గా 314.23 ట్రిలియన్ ట్రాన్సాక్షన్స్ విలువ నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 314.23 ట్రిలియన్ల విలువైన ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి. మరి 2024-25తో పోల్చుకుంటే ఈ యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్స్ 21% పెరిగాయి. సో ట్రెండ్స్ అండి ఇంపార్టెంట్. మనకి ఎలా అడుగుతాడంటే 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో ఇండియా యొక్క యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అయ్యాయి, పెరిగాయి అంటాడు. సో అది కరెక్ట్ అవుతుంది. మరి ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పేమెంట్స్ విజన్ 2028 డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేసింది. పేమెంట్స్ విజన్ 2028 డాక్యుమెంట్ మన యొక్క ఇండియన్ పేమెంట్ ఎకో సిస్టమ్, పేమెంట్ సిస్టమ్ వ్యవస్థను డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ విజన్ డాక్యుమెంట్. ఇండియాలో పేమెంట్స్ని బలోపేతం చేసే సంస్థ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీని హెడ్ క్వార్టర్స్ ముంబై. ఇక ఇండియన్ యూపీఐ, భారతదేశ యూపీఐ ప్రస్తుతం 8 దేశాలలో స్వీకరిస్తూ ఉన్నారు. ఇండియన్ యూపీఐని 8 కంట్రీస్లో యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఒకటి భూటాన్, సింగపూర్, ఖతర్, మౌరీషియస్, నేపాల్, యుఏఈ, శ్రీలంక, ఫ్రాన్స్. భూటాన్, సింగపూర్, ఖతర్, మౌరీషియస్, నేపాల్, యుఏఈ, శ్రీలంక, ఫ్రాన్స్. మనం ఆల్రెడీ ఈ టాపిక్ని చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. సో ఇలాంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏంటివంటే ప్రతిసారి మనకి వార్తల్లో ఉంటాయి. మార్చ్లో ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగాయి, ఏప్రిల్లో ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగాయి. ఇటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ప్రతి నెల మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ ఒక్కసారి మనం ఇటువంటి బ్యాక్గ్రౌండ్ రాసి పెట్టుకున్నామంటే మనకి నెక్స్ట్ టైం నుంచి జస్ట్ ఈ నెలలో ఎంత ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి, వాటి విలువ ఎంత, అలాంటి బేసిక్ డీటెయిల్స్తో మనం సరిపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, కర్ సాతి ఏఐ ఆధారిత చాట్బాట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు కర్ సాతి అనే ఒక ఏఐ ఆధారిత చాట్బాట్ని లాంచ్ చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు కర్ సాతి అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్బాట్ని లాంచ్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎప్పుడైనా కానీ చాట్బాట్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? అవసరమైన సర్వీసెస్ని, అవసరమైన సేవలని అందించడమే ఈ చాట్బాట్ల యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఈ కర్సాత్ ఏఐ బేస్డ్ చాట్బాట్ ముఖ్యంగా ఇండియన్ ట్యాక్స్ పేయర్స్కి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. ఇండియన్ ట్యాక్స్ పేయర్స్కి అవసరమైన అసిస్టెన్స్, హెల్ప్ని ప్రొవైడ్ చేస్తుంది. మరి దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇప్పుడు కొత్తగా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఫ్రేమ్వర్క్ అనేది ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 కింద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ చాట్బాట్ ముఖ్య ఉద్దేశము ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ సింపుల్గా ట్యాక్స్ ఫైలింగ్స్ని దాఖలు చేయడం కోసం దీన్ని లాంచ్ చేశారు. ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ సింపుల్గా ట్యాక్స్ ఫైలింగ్ రిటర్న్స్ని ఫైల్ చేయడం కోసం 24/7 24 గంటలు 7 రోజుల పాటు 24 గంటలు అవసరమైన సర్వీసెస్ అందిస్తుంది ఈ చాట్బాట్. సో కర్సాతి. ఇక ఇటీవల మనం ఒక చాట్బాట్ కూడా డిస్కస్ చేసుకున్నామండి, న్యాయ సేతు అనే చాట్బాట్. న్యాయ సేతు చాట్బాట్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క కామన్ సిటిజన్స్కి అవసరమైన జ్యుడిషియల్ సర్వీసెస్, న్యాయపరమైన సేవలను అందించడం కోసం ఒక చాట్బాట్, న్యాయ సేతు చాట్బాట్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎకానమీలో కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఇండియాలో ఇండస్ట్రియల్ యాక్టివిటీని మెజర్ చేయడం కోసం, అంటే భారతదేశంలో ఈ యొక్క పారిశ్రామిక ఉత్పత్తి ఏ స్థాయిలో ఉంది కొలవడానికి ఒక ఇండికేటరు, జీడిపి, లైక్ ఇన్ఫ్లేషన్ని కొలవడానికి కొన్ని ఇండికేటర్స్, ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి ఇండికేటర్స్, ఉదాహరణకు సిపిఐ, డబ్ల్యూపిఐ ఇలాంటివి ఉంటాయి మనకి. సో ఇటువంటి ఇండికేటర్స్ వార్తల్లో ఉన్నప్పుడు మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇందులో ఉన్న పాయింట్స్ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది ఈ యొక్క రిపోర్ట్ ప్రకారము మార్చ్ 2026లో 53.9కి పడిపోయింది. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్, తయారీ రంగ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ విలువ మార్చ్ 2026లో 53.9కు చేరుకునింది, 53.9కి చేరుకునింది. ఇది గత 45 నెలల్లోనే అత్యంత తక్కువ అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ 45 months. ఇది గత 45 నెలల్లో ఇదే అత్యంత కనిష్టము, అత్యంత తక్కువ. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేసింది పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ గురించి తెలుసుకుందామండి. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది ఇది ఒక సూచిక, ఒక ఇండికేటర్. ఏ విధంగా అయితే సిపిఐ, జీడిపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక ఉంది కదా, అలాంటిదే ఇది. దీని ముఖ్య ఉద్దేశము, ఇందులో 2 ఇండికేటర్లు ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్, సర్వీస్ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్. ఇదొక మంత్లీ డేటా అని చెప్పవచ్చు, మంత్లీ ఇండెక్స్.
ప్రతి నెల విడుదల చేయడం జరుగుతుంది. దీన్ని విడుదల చేసే సంస్థ S&P గ్లోబల్ సంస్థ, S&P గ్లోబల్. మరి ఇక్కడ ఫోకస్ చేసింది అసలు ఏంటిది మ్యానుఫ్యాక్చరింగ్ PMI అంటే ఇండియాలో తయారీ రంగం ఏ స్థాయిలో ఉంది, తయారీ రంగము గ్రోత్ ఉందా లేదా అని చెప్పేసి మనకి ట్రెండ్స్ని ఇస్తుంది. అలానే సర్వీస్ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ అంటే భారతదేశంలో సర్వీస్ రంగము, సేవా రంగం ఎలా ఉందని చెప్పేసి డేటా ఇస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మంత్లీ డేటా. మరి ఇక్కడ ఇందులో విలువ గనక పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ వాల్యూ 50 కంటే ఎక్కువ ఉందనుకో స్కోరు, అది ఎక్స్పాన్షన్ని సూచిస్తుంది. ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, మనకి ఎదుగుదల అని చెప్పవచ్చు, ఎక్స్పాన్షన్. అదే PMI స్కోరు 50 కంటే తక్కువ ఉందనుకో కాంట్రాక్షన్ అంటే ఏంటి, కుచించుకుపోవడము, క్షీణించడము. అంటే 50 కంటే ఎక్కువ ఉంటే ఆ ఎకానమీ బాగున్నట్టు, 50 కంటే తక్కువ ఉందంటే కాంట్రాక్షన్. సో మరి ఇందాక చెప్పినట్టు మ్యానుఫ్యాక్చరింగ్ PMI, సర్వీస్ PMI రెండు ఉంటాయి. ఇది ఒక సర్వే ఇండికేటర్. మరి ఏ విధంగా పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ని తయారు చేస్తారు అంటే ఇది ఇన్పుట్ లెవెల్లో డేటాని కలెక్ట్ చేస్తారు. ఇన్పుట్ లెవెల్ అంటే ఏంటి, ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంది, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక. ఈ పారిశ్రామిక ఉత్పత్తి సూచికను కొలవాలి అంటే అవుట్పుట్ లెవెల్లో కొలుస్తారు. అవుట్పుట్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి ఏదైనా ఉత్పత్తి చేస్తే అప్పుడు కొలిచేదే IIP. కానీ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే మనం ఏదైనా పర్చేస్ చేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా కొంటా ఉన్నప్పుడు ఇన్పుట్ లెవెల్లోనే డేటాని కొలవడము, కలెక్ట్ చేయడము. సో ఇట్ మెజర్స్ ద డేటా అట్ ఇన్పుట్ లెవెల్, రైట్, వెరాజ్ IIP మెజర్స్ ద డేటా అట్ అవుట్పుట్ లెవెల్. మరి PMI ఇన్ఫార్మల్ సెక్టార్ని పరిగణలోకి తీసుకోదు, ఇన్ఫార్మల్ సెక్టార్ని కన్సిడర్ చేయదు. ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే ఏంటి, మనకి అసంఘటిత రంగం అంటారు కదా ఇన్ఫార్మల్ సెక్టారు. అంటే చిన్న చిన్న రీటైల్ షాపులు అటువంటి వాటిని పరిగణలోకి తీసుకోదు. ఇట్ డజంట్ కన్సిడర్ ఇన్ఫార్మల్ సెక్టార్. సో ఇది PMI. సో క్లియర్గా రాసుకోండి. మనకి ఇంక ఇలాంటివి కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటాయండి. ఎప్పుడైనా కానీ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎకానమీలో ఒక GST కలెక్షన్స్ అయినా, లేదంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అయినా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అయినా, CPI అయినా, లేదంటే వేరే అదర్ టాపిక్స్ ఏమైనా, ఇలాంటి సూచికలు, ఇండికేటర్స్ ఇటువంటివి ప్రతి నెల లేదంటే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనుకుందాం, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని ఎవరు విడుదల చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అట్లాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. నేను ఒకసారి చెప్పినప్పుడు కనుక మీరు నీట్గా నోట్స్ రాసుకున్నారనుకో, బాగా రివిజన్లు పడినాయనుకోండి, నెక్స్ట్ టైం ఇటువంటి మళ్ళీ ఏప్రిల్కి సంబంధించిన డేటా వచ్చినప్పుడు అది గుర్తుందనుకో ఈజీగా మనకి స్ట్రైక్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు మార్చ్ 2026లో 53.9. వాడు ఎగ్జామ్లో మార్చ్లో ఎంత ఉంది, ఏప్రిల్లో ఎంత ఉంది అని అడగొచ్చు, అడగకపోవచ్చు, కానీ ఎకానమీలో మీకు వెళ్ళిపోతుంది PMI అంటే ఏంటి. మరి కోర్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉంటాయి, ఉదాహరణకి ఎకానమీలో కోర్ ఇండస్ట్రీస్ అయితే 8 ఉంటాయి. స్టీలు, సిమెంటు, ఫర్టిలైజర్సు, ఎలక్ట్రిసిటీ, అటువంటివి కోర్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ వన్ మిషన్ మిత్ర. గగన్యాన్ కోసం ఇస్రో కొత్త ప్రయోగం. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గగన్యాన్ ప్రోగ్రామ్ కోసం మిషన్ మిత్ర అనే ఒక కొత్త ప్రయోగాన్ని, కొత్త ఎక్స్పెరిమెంట్ని లాంచ్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ గగన్యాన్ ఏంటి? గగన్యాన్ భారతదేశం చేపట్టబోయే మొట్టమొదటి మానవ సహిత యాత్ర గగన్యాన్. ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఎక్స్పెరిమెంట్, ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత యాత్ర ఏది? గగన్యాన్. మరి గగన్యాన్ ఎప్పుడు చేపట్టాలని చూస్తూ ఉన్నారు? మోస్ట్లీ 2027 ఫస్ట్ క్వార్టర్లో, 2027 మొదటి త్రైమాసికంలో, అంటే 2027 ఏప్రిల్ కల్లా దీన్ని లాంచ్ చేయవచ్చు. మరి గగన్యాన్ ప్రోగ్రాంలో భాగంగా 4 ఆస్ట్రోనాట్స్, 4 ఆస్ట్రోనాట్లు లోయర్ ఆర్బిట్లోకి, అంటే 400 కిలోమీటర్స్ ఎర్త్ సర్ఫేస్ నుంచి 400 కిలోమీటర్స్ ఆర్బిట్లోకి ఎంటర్ అవుతారు, తక్కువ భూకక్ష పరిధిలోకి. ఇది 3 రోజుల పాటు జరిగే ఒక మిషన్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? భవిష్యత్తులో ఇండియా ఏదైనా మూన్ పైకి హ్యూమన్స్ని పంపించాలి అన్నా, అటువంటి మానవ సహిత ప్రోగ్రాములు చేపట్టాలన్నా ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. మరి గగన్యాన్ ప్రోగ్రామ్ లాంటివి సక్సెస్ కావాలి అంటే ఆ స్పేస్లో
వీళ్ళ యొక్క బాడీలు తట్టుకోవాలి కదా, వీళ్ళ యొక్క మెంటల్ స్టెబిలిటీని, వీళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని టెస్ట్ చేయాలి అంటే ముందుగానే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ మిషన్ మిత్రాలో భాగంగా ఇస్రో లడఖ్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? లడఖ్ అనేది అతి శీతల పరిస్థితులు, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి, హై ఆల్టిట్యూడ్ లో టెంపరేచర్. సో ఆ ఎక్స్ట్రీమ్ హార్ష్ కండిషన్స్లలో ఈ ఆస్ట్రోనాట్స్ యొక్క బాడీలు, వాళ్ళ యొక్క సైకలాజికల్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేయడం కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. మరి దీన్ని చేపట్టింది ఇస్రోకి చెందిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. ఇది ఎక్కడ ఉంది? బెంగళూరు, కర్ణాటక హెడ్ క్వార్టర్స్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. ఇస్రో హెడ్ క్వార్టర్స్ కూడా బెంగళూరు, రైట్. మరి మిత్ర అంటే ఏంటి? మిత్ర అబ్రివేషన్ అవసరమా అంటే వీలైతే రాసుకోండి. మిషన్ మ్యాపింగ్ ఆఫ్ ఇంటర్ ఆపరబుల్ ట్రైట్స్ అండ్ రిలయబిలిటీ అసెస్మెంట్. ట్రైట్స్ అంటే వాళ్ళ యొక్క బాడీ లక్షణాలు, రిలయబిలిటీ, అసెస్మెంట్ అంటే పరీక్షించడం, రైట్. సో మరి మీరు చూస్తే యాక్చువల్లీ ఈ యొక్క గగన్యాన్ ప్రోగ్రాంలో భాగంగా ఎంతమంది వెళ్తా ఉన్నారు అంటే ఇస్రో అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే స్టిల్ 3 మెంబర్సే అన్నాడండి, కానీ ఇది అప్డేట్ చేయలేదు. కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 4 ఆస్ట్రోనాట్స్ని ఆల్రెడీ సెలెక్ట్ చేశారు. ఇక్కడేమో ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో మీరు వెళ్తే isro.government.in గగన్యాన్ అఫీషియల్ వెబ్సైట్కి పోతే ఇక్కడ ఇంకా 3 మెంబర్స్ అన్నాడు. వీళ్ళు 400 కిలోమీటర్స్ ఆర్బిట్లోకి వెళ్తారు 3 రోజుల పాటు. కానీ ఇప్పుడు 4 సెలెక్ట్ చేశారు ఆల్రెడీ. సో ఆ 4 మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇమేజ్లో కూడా 4 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. మరి ఎవరు వాళ్ళు? ఒకరు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయరు, మరొకరు అంగద్ ప్రతాప్, మరొకరు అజిత్ కృష్ణన్, మరొకరు సుభాన్షు శుక్లా గ్రూప్ కెప్టెన్. మరి వీళ్ళు ఏ రాకెట్ ద్వారా వెళ్తారు అంటే LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3. నెక్స్ట్ వన్ డిఫెన్స్ రంగానికి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. INS అరిదమన్ నౌకాదళంలోకి ప్రవేశం. INS అరిదమన్ ఇండియన్ నేవీలోకి ఎంటర్ అయింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇటువంటి వెజల్స్ వార్తల్లో ఎప్పుడు ఉంటాయి. INS తారాగిరి, INS నీలగిరి, INS షాచి, INS అరిదామన్, ఇటువంటి ఏంటి అసలు కన్ఫ్యూజింగ్ ఉండకూడదు అంటే క్లియర్గా మనం తెలుసుకోవాలి. INS అరిదామన్ అనేది ఇది అణుజలంతర్గామి, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలంతర్గామి. ఇట్ ఈస్ ఎ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్. మరి ఇటువంటివి ఎందుకు డెవలప్ చేస్తారు? మనం ఇప్పుడు చూస్తే న్యూక్లియర్ ట్రయడ్ కెపాసిటీ అని చెప్పేసి మనం వార్తల్లో వింటూ ఉంటాం. న్యూక్లియర్ ట్రయడ్ సామర్థ్యము. ట్రయడ్ అంటే ఏంటి? 3 అంటే ల్యాండ్ నుంచి, ఎయిర్ నుంచి, సబ్సీ నుంచి న్యూక్లియర్ మిసైల్స్ని లాంచ్ చేసే కెపాసిటీ ఉంటే అదే న్యూక్లియర్ ట్రయడ్ కెపాసిటీ అంటారు. గాలి నుంచి, భూమి మీద నుంచి, ఈ యొక్క సబ్సీ అంటే ఏంటి? భూగర్భం నుంచి, సముద్ర అంతర్భాగం నుంచి న్యూక్లియర్ మిసైల్స్, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మిసైల్స్ను ప్రయోగించే సామర్థ్యం ఉంటే దాన్నే న్యూక్లియర్ ట్రయడ్ సామర్థ్యము అంటారు. మరి ఇప్పుడు ఇండియాకి ఆ సామర్థ్యం ఉంది, ఇండియాకి ఆ సామర్థ్యం సాధించింది. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ INS అరిదామన్ అనేది ఇది ఒక న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్. మరి ఇండియా ఇప్పటికి ఎన్ని నిర్మించింది అంటే 3 నిర్మించింది. అరిహంత్ క్లాసుకు చెందిన న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్, అరిహంత్ క్లాసుకు చెందిన అణ్వాయుధ జలంతర్గాములు. మరి ఏవేవి? ఒకటి INS అరిహంత్, మరొకటి INS అరిగాట్, INS అరిగాట్, మూడవది INS అరిదామన్. మరి మొదటిది INS అరిహంత్, రెండవది INS అరిగాట్, మూడవది INS అరిదామన్. ఈ INS అరిదామన్నే S4 అంటారు. దీని పేరు S4. INS అరిహంత్ని S2 అంటారు, INS అరిగాట్ని S3 అంటారు, INS అరిదామన్ని S4 అంటారు. రాసుకోండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. మరి INS అరిదామన్ అనేది 3వ అరిహంత్ క్లాసుకు చెందిన SSBN అంటే సబ్మెర్సిబుల్ షిప్ బ్యాలిస్టిక్ న్యూక్లియర్. దీన్ని ఇండియన్ నేవీలోకి తీసుకున్నారు. ఎక్కడ దీన్ని ఇండియన్ నేవీలోకి చేర్చడం జరిగిందంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంటే. మరి ఇప్పుడు ప్రపంచంలో ఈ న్యూక్లియర్ ట్రయడ్ సామర్థ్యాన్ని కలిగిన దేశాలు ఎన్ని ఉన్నాయంటే అమెరికా, రష్యా, చైనా
తర్వాత ఇండియాకి సామర్థ్యం ఉంది. ఈవెన్ పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ ట్రైడ్ కంట్రీనే అండి. కొన్ని రిపోర్ట్స్ ఏమని చెప్తా ఉన్నాయంటే పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ ట్రైడ్ సామర్థ్యం కలిగిన దేశం. సో ఇండియా, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇండియా 5 దేశాలకే కెపాసిటీ ఉంది. మరి దీన్ని ఎక్కడ టెస్ట్ చేశారు, ఎక్కడ అంటే మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఐఎన్ఎస్ అరిహంత్ని 2016లోనే నేవీలోకి తీసుకున్నారు. ఐఎన్ఎస్ అరిగాట్ని 2024లో తీసుకున్నారు. మరి దీన్ని ఎక్కడ నిర్మించారు అంటే ఐఎన్ఎస్ అరిదామన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్ ప్రాజెక్ట్లో భాగంగా విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్ వద్ద దీన్ని నిర్మించారు. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది. రైట్. మరి ఇక S4 ఐఎన్ఎస్ అరిదామన్ కదా, ఐఎన్ఎస్ అరిదామన్ S4 స్టార్ని కూడా నిర్మించారు. ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. మరొక న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్, మరొక అణుజలంతర్గామి S4 స్టార్ని కూడా బిల్డ్ చేశారు, నిర్మించారు. ప్రస్తుతానికి ట్రయల్స్ జరుగుతున్నాయి. దాని పేరు ఏంటంటే ఐఎన్ఎస్ అరిద్రిసుదన్. సో ఇదే అండి క్లియర్గా. మరి దీని సామర్థ్యం, దీని వెయిట్ ఎంత? ఐఎన్ఎస్ అరిదామను 7000 టన్స్, 7000 టన్నుల బరువు. అదే ఐఎన్ఎస్ అరిహంతు, ఐఎన్ఎస్ అరిఘాట్ అయితే 6000 టన్స్. గుర్తుపెట్టుకోండి, ఇట్లా కూడా స్టేట్మెంట్లో అడగొచ్చు. ఐఎన్ఎస్ అరిహంతు, అరిఘాట్ కంటే ఐఎన్ఎస్ అరిదామన్ మోర్ పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఉంటుంది సబ్మెరైన్. ఈ ఐఎన్ఎస్ అరిదామన్ ఏదైతే ఉందో, ఈ యొక్క న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఉన్నాయి కదండి, ఈ అణుజలంతర్గాములు, వీటిని ఉపయోగించి K-15 సాగరిక మిస్సైల్స్, K-4 సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిస్సైల్స్ని లాంచ్ చేయవచ్చు. వీటిని ఉపయోగించి K-15, K-4 సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిస్సైల్ SLBMస్ని లాంచ్ చేయవచ్చు, ప్రయోగించవచ్చు. ఆ పాయింట్ రాసుకోండి. ఇది గతంలో మనం డిస్కస్ చేసుకున్నామండి. లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఎవరైతే లాస్ట్ 1 ఇయర్ నుంచి కన్సిస్టెంట్గా కరెంట్ అఫైర్స్ వింటా ఉన్నారో వాళ్ళకి టాపిక్ గతంలో మనం కవర్ చేసినాం డీటెయిల్డ్గా. సో చెప్పినా కదండి, కరెంట్ అఫైర్స్ ఈజ్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ. ప్రతిరోజు చూడండి. ఒకవేళ మిస్ అయినా కూడా నెక్స్ట్ రోజు ప్రీవియస్ డే వీడియోని కంపల్సరీ చూడండి. మనం 3 రోజులు చూసి 2 రోజులు గ్యాప్ ఇచ్చి అవి చూడకపోతే మనం చాలా నష్టాల్లో పడదాం. సో ఒకవేళ మిస్ అయినా మీకు టైం లేదన్నప్పుడు ఒకటే రోజు 4-5 వీడియోలు చూడండి, తప్పులేదు. బట్ ఎనీవే ప్రతి క్లాసు మీరు నోట్స్ కంప్లీట్గా చేసుకున్నట్లయితే కంటిన్యూటీ ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఫ్లూయిడిటీ, ఆ కంటిన్యూటీ ఉంటుంది. లేదంటే మనకి ఏదో కట్స్ అండ్ పీసెస్ మాదిరి ఆ ఫీలింగ్ కలుగుతుంది. నెక్స్ట్ వన్, నౌకాదళంలోకి చేరిన ఐఎన్ఎస్ తారాగిరి. అగైన్ మరొక ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ తారాగిరి నౌకాదళంలోకి చేరింది. ఎప్పుడు? ఏప్రిల్ 3న విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్ బేస్ వద్ద, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోని ఈస్టర్న్ నావల్ కమాండ్ అంటే తూర్పు నావికా కమాండ్ వద్ద దీన్ని నావికాదళంలోకి చేర్చడం జరిగింది. మరి ఏంటి ఐఎన్ఎస్ తారాగిరి? మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవి ప్రాజెక్ట్ 17A క్లాసుకు చెందిన, నీలగిరి క్లాసుకు చెందిన స్టెల్త్ యుద్ధ నౌకలు. ఫ్రిగేట్స్ అంటే యుద్ధ నౌకలు. మరి ఈ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఎన్ని నిర్మిస్తూ ఉన్నామండి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ని నిర్మించాం. అందులో ఇది 4వది ఐఎన్ఎస్ తారాగిరి, 4th స్టెల్త్ ఫ్రిగేట్. మరి దీన్ని నిర్మించినది ముంబైలోని మెజ్గావున్ డాక్ లిమిటెడ్ షిప్ బిల్డింగ్ కంపెనీ. ముంబై మహారాష్ట్రలోని మెజ్గావున్ డాక్ లిమిటెడ్ షిప్ బిల్డింగ్ కంపెనీ. దీన్ని డిజైన్ చేసింది వార్షిప్ డిజైన్ బ్యూరో. మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క ఐఎన్ఎస్ తారాగిరి స్పెషాలిటీ, ప్రాముఖ్యత ఏంటి, ఫీచర్స్. ఈ ఐఎన్ఎస్ తారాగిరి అనేది డీజిల్ ఇంజను లేదా గ్యాస్ ప్రొపల్షన్ ఇంజన్ ఆధారంగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ పవర్డ్ బై కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ ఇంజన్. వీటిపైన సూపర్సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ని ఫిట్ చేయవచ్చు. వీటిపైన సర్ఫేస్ టు సర్ఫేస్ సూపర్సోనిక్ మిసైల్స్, బ్రహ్మోస్ లాంటి క్షిపణుల్ని ఫిట్ చేయవచ్చు. తద్వారా శత్రు దేశాలకు చెందిన యుద్ధ నౌకల్ని నాశనం చేయవచ్చు. సో మరి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది సింపుల్గా ప్రాజెక్ట్ 17Aలో మనం గత క్లాసులో తెలుసుకున్నామండి. కంటిన్యూగా వినే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రాజెక్ట్ 17లో భాగంగా 7 నిర్మించారు కదా, అందులో 3 కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్ కంపెనీ బిల్ట్ చేసింది. మరో 4 ముంబైలోని మజ్గావున్ డాక్ లిమిటెడ్. సో 7 అని గుర్తుపెట్టుకోండి.
ప్రాజెక్ట్ 17A. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత బరువైన కార్గో డ్రోన్ చాంగింగ్ 8. వరల్డ్స్ హెవియెస్ట్ కార్గో డ్రోన్ చాంగింగ్ 8. మరి ఇది రవాణా డ్రోన్. కార్గో డ్రోన్ అంటే ఏంటి? కార్గో అంటే ఏంటి? ఏదైనా గూడ్స్ని వాటిని మోసుకొని పోయే డ్రోన్ ఈజ్ నథింగ్ బట్ డ్రోన్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్లైట్ లాంటిది. మరి దీన్ని ఎవరు రిలీజ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారంటే చైనా. మరి చైనాకు చెందిన నోరింకో అనే కంపెనీ, చైనా నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ దీన్ని అభివృద్ధి చేసింది. ఇందులో ట్విన్ ఇంజన్స్ ఉంటాయి, ట్విన్ టర్బో ప్రొపెల్డ్ ఇంజన్స్ ఉంటాయి, అంటే 2 టర్బో ప్రొపెల్డ్ ఇంజన్స్ ఉంటాయి. మరి వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి? వీటి ముఖ్య ఉద్దేశం జనరల్గా ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్ని వాటిని మోసుకొని పోవడానికి, డిజాస్టర్స్ వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్, ఏదైనా కమ్యూనికేషన్ అవసరాల కోసము, నిఘా అవసరాల కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని ఎక్కడ టెస్ట్ చేసింది చైనా? హెనన్ ప్రావిన్స్లోని జెంగ్జౌ అనే సిటీలో, హెనన్ ప్రాంతంలోని జెంగ్జౌ అనే సిటీలో దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడంతా మ్యాటర్ ఏం లేదండి, జస్ట్ ఊరికే ఉంది. బట్ సింపుల్ థింగ్ ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మల్టీ రోల్, బహుళ వినియోగాల కోసం దీన్ని ఉపయోగిస్తారు చైనా. నెక్స్ట్ వన్, రవివర్మ చిత్రం. 167 కోట్లు పలికిన రవివర్మ చిత్రం వేలంలో దక్కించుకున్న సీరం ఎండి. రాజా రవివర్మ పెయింటింగ్ సోల్డ్ ఫర్ 167 crore. రాజా రవివర్మ పెయింటింగ్ సోల్డ్ ఫర్ 167 crore. రాజా రవివర్మ మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్ట్ అండ్ కల్చర్లో చదువుతాం. జనరల్గా ఆర్ట్ అండ్ కల్చర్లో రాజా రవివర్మ గురించి చదువుతాం. ఈయనని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ పెయింటింగ్ అని పిలుస్తారు. ఆధునిక భారత పెయింటింగ్కి పితామహుడిగా రాజా రవివర్మ గారిని పిలుస్తారు. ఈయన కేరళలో జన్మించారు. అంత గ్రేట్ పెయింటర్. మరి ఆయన గీసిన ఒక పెయింటింగ్, ఈ పెయింటింగ్కి వేలం పాటలో 167 కోట్లు పలికింది. సో ఇది హైయెస్ట్ ఇప్పటి వరకు ఒక ఇండియన్ పెయింటింగ్ ఇంత స్థాయిలో అమ్ముడుపోవడం. సో మనకి సింపుల్గా తెలుసుకోవాల్సింది, ఎవరు కొన్నారు ఆ పెయింటింగ్ని? ముంబైలో జరిగిన సాఫ్రాన్ ఆర్ట్ స్ప్రింగ్ లైవ్ యాక్షన్లో 167.2 crore ఈ పెయింటింగ్ అమ్ముడుపోయింది. మరి దీన్ని కొన్న వాళ్ళు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే మహారాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సైరస్ ఎస్ పూనవాలా దీన్ని కొన్నాడు. మరి ఈ పెయింటింగ్ ఏమున్నది అంటే యశోదాదేవి శ్రీకృష్ణ పరమాత్ముడు. సో ఈ పెయింటింగ్ని 1890s పెయింట్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ రాజా రవివర్మ గారి గురించి తీసుకుంటే మనకి మోడర్న్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ అండి, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఆర్ట్. మరి ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన పెయింటింగ్స్లో ఇండియన్ థీమ్స్ ఉంటాయి, యూరోపియన్ థీమ్స్ కూడా ఉంటాయి. అంటే ఇతను గీసిన పెయింటింగ్లలో భారతీయ వృత్తాంతము అంటే రామాయణ మహాభారత థీమ్స్, అలానే యూరప్ ఖండానికి చెందిన కొన్ని థీమ్స్, రియలిస్టిక్ థీమ్స్ను కూడా ఆయన తీసుకున్నారు. సో బ్లెండ్ ఆఫ్ యూరోపియన్ రియలిజం విత్ ఇండియన్ థీమ్స్. మరి ఈయన ఎవరి వద్ద ట్రైనింగ్ పొందారు అంటే రాయల్ పెయింటర్ రామస్వామి నాయుడు, అలానే డచ్ కంట్రీ అంటే హాలండ్, నెదర్లాండ్స్ కంట్రీకి చెందిన థియోడర్ జెన్సన్ అనే పెయింటర్ వద్ద ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు. సో మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లలో డైరెక్ట్గా అడుగుతారండి. ఎస్ఎస్సి, సిజిఎల్, రైల్వేస్ అటువంటి వాటిలో అయితే డైరెక్ట్గా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఆర్ట్ ఎవరు అంటారు. ఒకవేళ యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లలో ఈవెన్ గ్రూప్ 1 మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుతారు కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 అయినా మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఒక 2 స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. ఈయన ఎక్కడ పుట్టాడు, ఈయన థీమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఈయన సుమారుగా 7,000కు పైగా పెయింటింగ్లను గీశాడు. 7,000 పెయింటింగ్స్, మోర్ దాన్ 7,000 పెయింటింగ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఆ బొమ్మ, ఆ పెయింటింగ్లో ఎవరున్నారు, ఎవరు కొన్నారు, కాస్ట్ ఎంత. నెక్స్ట్ వన్, మ్యాన్మార్ అధ్యక్షుడిగా సైనిక పాలక అధిపతి మిన్ ఆంగ్ హ్లైంగ్. మ్యాన్మార్ కంట్రీకి ప్రెసిడెంట్గా సైనిక పాలక అధిపతి మిన్ హాంగ్ హ్లైంగ్ చదవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సో మ్యాన్మార్ కంట్రీకి న్యూ ప్రెసిడెంట్గా అక్కడి సైనిక పాలక అధిపతి ఈయన సెలెక్ట్ అయ్యారు. సో మరి ఇక్కడ సైనిక పాలక అధిపతి అంటే జుంటా చీఫ్, జుంటా అంటారు. జుంటా అంటే ఆర్మీని జుంటా అని పిలుస్తారు. జుంటా చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్
ఈయన ఎలక్ట్ అయ్యాడు. మరి ఎవరు ఎన్నుకున్నారు అంటే అక్కడి ప్రో మిలిటరీ పార్లమెంటు, అంటే మిలిటరీకి అనుకూలంగా ఉన్న పార్లమెంటు. మరి ఈయన ఎవరు? ఈయన 2021లో మ్యాన్మార్లో అప్పటి ఆంగ్ సాన్ సూకీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు చేశారు. ఆ సైనిక తిరుగుబాటుకి నాయకత్వం వహించారు. 2021లో మిలిటరీ కూప్ అంటే ఇక్కడ సిఓయూపీ కూప్ అంటే రివోల్ట్, తిరుగుబాటు అని అర్థం. ఇట్లాంటివి ఇంగ్లీష్ పదాలు కొన్ని మీరు అలవాటు చేసుకోవాలండి. 2021లో అప్పటి నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ, ఆ మహిళ పాలించేది, ఆమెకి వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటుకి ఈయన నాయకత్వం వహించాడు. ఆమె ప్రభుత్వాన్ని కూలదోశారు. సో ఇప్పుడు అతన్ని సెలెక్ట్ చేశారు. మరి ఇక్కడ మ్యాన్మార్లో ప్రస్తుతం పార్లమెంటులో డామినెంట్ పార్టీ, పొలిటికల్ పార్టీ వచ్చేసి యూనియన్ సోలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ. యూనియన్ సోలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ అనేది మ్యాన్మార్ పార్లమెంటులో మెజారిటీ సీట్లు కలిగి ఉంది. సో మనకి ఇది నో నీడ్, సింపుల్గా ఆయన పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, సురినామ్ మాజీ అధ్యక్షుడు సంతోకి కన్నుమూత. సురినామ్ కంట్రీ ఫార్మర్ ప్రెసిడెంట్ కన్ను మూశారు. సురినామ్ అనేది సౌత్ అమెరికన్ కంట్రీ, దక్షిణ అమెరికా దేశము, దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. మరి ఈయన పూర్తి పేరు చంద్రిక పర్సద్ సంతోకి. ఈయన 2020 నుంచి 2025 వరకు సురినామ్ కంట్రీకి ప్రెసిడెంట్గా పనిచేశారు. 67 ఇయర్స్ ఏజ్లో మరణించారు. మరి ఇక్కడ మీరు చూస్తే సురినామ్ సౌత్ అమెరికన్ కంట్రీ, బార్డర్ కంట్రీస్గా చూసుకుంటే ఫ్రెంచ్ గయానా ఉంది, బ్రెజిల్ ఉంది. సౌత్ అమెరికా ఖండంలోని ఒక దేశము. క్యాపిటల్ వచ్చేసి పరమరిబో. నెక్స్ట్ వన్, మొట్టమొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్. మొట్టమొదటి ఖేలో ఇండియా గిరిజన క్రీడలు, ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ మనం డిస్కస్ చేసుకున్నామండి లాస్ట్ టైము. ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో మొదలైనప్పుడు వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. బట్ అగైన్ ఇప్పుడు ముగిశాయి కాబట్టి ఈ ఆటల గురించి మళ్ళీ డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఛత్తీస్గఢ్ స్టేట్లో జరిగాయి. 25 మార్చ్ నుంచి 3 ఏప్రిల్ వరకు జరిగాయి, అంటే నిన్నటితో ముగిశాయి. ఛత్తీస్గఢ్లోని 3 సిటీస్లో ఈ గేమ్స్ జరిగాయి. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, జగదల్పూర్, సర్గుజా అనే సిటీస్లో జరిగాయి. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏ స్టేట్ టాప్లో నిలిచింది, ఏ స్టేటు ఎక్కువ మెడల్స్ గెలుచుకునిందంటే ఫస్ట్ ప్లేస్ కర్ణాటక ఓవరాల్గా 23 గోల్డ్ మెడల్స్, 8 సిల్వర్ మెడల్స్, 7 బ్రాంజ్ మెడల్స్ గెలుపొందింది. ఓవరాల్గా కర్ణాటక 23 బంగారు పథకాలు, 8 రజత పథకాలు, 7 కాంస్య పథకాలు. ఒడిషా సెకండ్ ప్లేస్లో నిలిచింది. 21 గోల్డ్, 15 సిల్వరు, 21 బ్రాంజు, 21 బంగారు, 15 రజతము, 21 కాంస్యము. ఓవరాల్గా ఒడిషా 57 పథకాలు గెలుచుకునింది. 50 పథకాలకు పైగా గెలుచుకున్న ఏకైక రాష్ట్రం ఒడిషా. గుర్తుపెట్టుకోండి, మనకి ఓవరాల్గా అత్యధికంగా పథకాలు సాధించిన రాష్ట్రం కాదు ముఖ్యము, ఏ స్టేట్ అయితే అత్యధికంగా గోల్డ్ మెడల్స్ గెలుపొందుతుందో ఆ స్టేటే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అందుకే కర్ణాటక కంటే ఒడిషా పథకాలు ఎక్కువ సాధించినప్పటికీ సెకండ్ ప్లేస్లో ఎందుకు ఉందంటే కర్ణాటక కంటే ఒడిషా తక్కువ గోల్డ్ మెడల్స్ సాధించింది కాబట్టి. అది గుర్తుపెట్టుకోండి, అది డౌట్ వస్తుంది చాలామందికి. ఇక థర్డ్ ప్లేస్లో జార్ఖండ్ 16 గోల్డ్, 8 సిల్వరు, 11 బ్రాంజు. ఇక ఫోర్త్ ప్లేస్లో మహారాష్ట్ర, 5th ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్. మహారాష్ట్ర 6 గోల్డ్, 10 సిల్వరు, 4 బ్రాంజు. అరుణాచల్ ప్రదేశ్ 5th ప్లేస్, 6 గోల్డ్, 1 సిల్వరు, 4 బ్రాంజు. ఇక్కడ టాప్ 3 గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, బట్ వీలుంటే టాప్ 5 కూడా గుర్తుంచుకోండి. మరి ఇక మనం తెలుసుకోవాల్సింది ఈ గేమ్స్ ఎన్ని ఆడించారు, ఇందులో మస్కట్ ఏమైనా ఉందా? మస్కట్ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నామండి, ఇంకోసారి తెలుసుకోవాలా, ఎందుకంటే కొత్తగా వినే వాళ్ళు ఉంటారు. మస్కట్ నేమ్ వచ్చేసి మోర్ వీర్ అనేది మస్కట్. ఇది మస్కట్ అంటే ఇది ఒక ట్రైబల్ మస్కట్. మీరు చూస్తే ఒక గిరిజన ప్రాంతానికి సంబంధించిన ఒక మస్కట్. ఇక్కడ మోర్ అంటే ట్రైబల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మైన్ అని అర్థము, గిరిజన భాషలో చెప్పాలంటే మైన్ అంటే నేను, మోర్ అంటే నేను అని అర్థము. వీర్ అంటే ఏంటి? వీరత్వము, బ్రేవ్, ధైర్యము, తెగింపు, అంటే తెగింపు కలిగిన వాడిని, ధైర్యం కలిగిన వాడిని, శౌర్యం కలిగిన వాడిని అని అర్థం వస్తుంది మోర్ వీర్. మరి ఇక ఈ గేమ్స్లో 7 మెడల్ స్పోర్ట్స్ జరిగాయి. ఈ గేమ్స్లో 7 ఆటలు ఆడించారు. మెయిన్గా మెడల్ ఈవెంట్స్ అంటారు, మెడల్ స్పోర్ట్స్ అంటే 7 గేమ్స్కి మెడల్స్ ఇస్తారు. అవి అథ్లెటిక్స్, ఫుట్బాల్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్,
రెజ్లింగ్. ఇక ఇవి కాకుండా 2 ప్రదర్శన క్రీడలు, అంటే జస్ట్ ఊరినే ప్రదర్శన కోసం నిర్వహిస్తారు. డెమాన్స్ట్రేషన్ స్పోర్ట్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. ఒకటి మల్లకంబు, మరొకటి కబడ్డీ. మరి ఓవరాల్గా ఎంతమంది పాల్గొన్నారంటే 30 రాష్ట్రాలు మరియు యూటీల నుంచి 30 స్టేట్స్ అండ్ యూటీస్ నుంచి సుమారుగా 3000కి పైగా అథ్లెట్స్ పాల్గొన్నారు. 3000కి పైగా అథ్లెట్లు పాల్గొన్నారు. మరి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026ని నిర్వహించిన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, మరియు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, మరియు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, జాతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్లు, మరియు ఛత్తీస్గఢ్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ నిర్వహించింది. సో ఇది అండి. సో కంప్లీట్గా ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026. నెక్స్ట్ వన్, అత్యధిక రేటింగ్ కలిగిన ఇంగ్లాండ్ మహిళా చెస్ క్రీడాకారిణి. అత్యధిక ఫిడే రేటింగ్ కలిగిన ఇంగ్లాండ్ మహిళా చెస్ క్రీడాకారిణి. హైయెస్ట్ ఫిడే రేటింగ్ పొందిన ఇంగ్లాండ్స్ టాప్ ఫీమేల్ చెస్ ప్లేయర్గా భారత సంతతికి చెందిన బోధనా శివానందన్ అనే అమ్మాయి రికార్డు సృష్టించింది. ఇండియన్ ఆరిజిన్ 11 year old 11 ఏళ్ల చెస్ ప్లేయర్ బోధనా శివానందన్. ఈమె పేరెంట్స్ చెన్నై, తమిళనాడుకు చెందిన వాళ్ళు. బట్ ఈ అమ్మాయి మాత్రం ఇంగ్లాండ్లో పుట్టింది, బట్ భారత సంతతికి చెందిన ఆమె. అంటే చెస్లో ఇంగ్లాండ్ కంట్రీ తరపున హైయెస్ట్ ఫిడే రేటింగ్ పాయింట్స్ సాధించిన ప్లేయర్గా ఈమె రికార్డు సృష్టించింది, ఫీమేల్ ప్లేయర్గా. మరి ఈ అమ్మాయి 2366 ఫిడే రేటింగ్ చెస్ పాయింట్స్ని పొందింది. మరి ఇక్కడ ఫిడే అంటే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్. నెక్స్ట్ వన్, డోపింగ్ ఉల్లంఘనల్లో భారత్ అగ్రస్థానం. అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి డోపింగ్ ఉల్లంఘనల్లో భారత్ అగ్రస్థానం. డోపింగ్ వైలేషన్స్ అంటే ఇప్పుడు ప్లేయర్స్ స్పోర్ట్స్లలో బాగా ఆడడం కోసం, పర్ఫార్మెన్స్ని బాగా ఇవ్వడం కోసము డ్రగ్స్ వాడుతూ ఉంటారు. ఆ ఉత్ప్రేరకాలు వాడినప్పుడు వాళ్ళు ఈజీగా స్పోర్ట్స్లో రాణిస్తారు. అవి వాడకూడదు, క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. ఆ డోపింగ్ ఉల్లంఘనలో ఇండియా అగ్రస్థానం. డోపింగ్ వైలేషన్స్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి గతంలో కెన్యా టాప్ ప్లేస్లో ఉంటే ఇప్పుడు ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇయర్ 2026 April 1 నాటికి ఇండియాకు చెందిన 148 అథ్లెట్స్ ఈ డోపింగ్ వల్ల బ్యాన్ని ఎదుర్కొంటా ఉన్నారు. కెన్యా సెకండ్ ప్లేస్లో ఉంది. 146 అథ్లెట్స్, కెన్యాకు చెందిన 146 మంది అథ్లెట్లు డోపింగ్ నిషేధాన్ని ఎదుర్కొంటా ఉన్నారు. థర్డ్ ప్లేస్లో రష్యా ఉంది. రష్యాకు చెందిన 66 మంది అథ్లెట్లు నిషేధాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. మరి వరల్డ్లో ఈ డోపింగ్ సంబంధించి వివరాలు సేకరించే సంస్థ ఏదైనా ఉందంటే అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ అనేది వరల్డ్ అథ్లెటిక్స్ కింద ఉండే ఒక బాడీ, ప్రపంచ అథ్లెటిక్స్ కింద ఉండే ఒక బాడీ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్. ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా డోపింగ్కు సంబంధించి సమాచారాన్ని సేకరించే సంస్థ ఇది. 2017లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ మొనాకో కంట్రీ. దీనికి ప్రస్తుతం హెడ్గా బ్రెట్ క్లాతియర్ ఉన్నారు. ఇక వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కూడా ఉంది, వాడా. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇది 1999లో ఏర్పాటైంది. దీని ముఖ్య ఉద్దేశం కూడా ప్రపంచవ్యాప్తంగా డోపింగ్ని అరికట్టాలి, డోపింగ్ని కంట్రోల్ చేయాలి. రెండిటి ఉద్దేశం కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుందండి. బట్ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ ఏంటంటే స్పెసిఫిక్గా అథ్లెటిక్స్ ఉంటాయి కదా, అంటే ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, రన్నింగ్, లాంగ్ జంప్, అటువంటి ఈవెంట్లలో డోపింగ్ జరగకుండా చూసుకుంటుంది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటే ఇక అన్ని రకాల స్పోర్ట్స్, క్రికెట్ కావచ్చు, ఏదైనా వివిధ రకాల స్పోర్ట్స్కి సంబంధించి డోపింగ్ జరగకుండా చూసుకుంటుంది. సో ఇది ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ మాంట్రియల్, క్యూబెక్, కెనడా. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఇవాళ క్వశ్చన్ చూద్దాం. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఏ ఆదాయపు పన్ను చట్ట స్థానంలో వచ్చింది? న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 రీప్లేస్డ్ విచ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం, ఇది ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్స్. ఆసియన్ స్క్వాష్ అవార్డ్స్ 2025 ఆసియన్ స్క్వాష్ ఫెడరేషన్ ఇచ్చింది. మరి అండర్-19 ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2025, అండర్-19 మహిళా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2025 ఇండియాకు చెందిన అనాహత్ సింగ్. మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2025, పురుషుల ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2025 ఇండియాకు చెందిన అభయ్ సింగ్. మెన్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2025, పురుషుల టీమ్ ఆఫ్ ద ఇయర్ 2025 ఇండియా పురుషుల జూనియర్ టీమ్, ఇండియన్ మెన్స్ జూనియర్ టీమ్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం.
మొట్టమొదటి మాదక ద్రవ్యాలు మరియు సామాజిక ఆర్థికీకరణను నిర్వహించిన పంజాబ్. ఒడిషా పోలీసులకు పోలీస్ కలర్ పురస్కారాన్ని ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇది ఇండియాలో పోలీస్ ఫోర్స్కి ఇచ్చే అత్యున్నత పురస్కారం. 13వ ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ తెలంగాణలో జరిగింది 2 రోజుల పాటు. మార్చి 2026లో అత్యధిక స్థాయి యూపీఐ లావాదేవీలను నమోదు చేసిన ఇండియా. 29.53 lakh crore విలువైన ట్రాన్సాక్షన్స్ జరిగాయి. కర్ సాతి అనే ఒక ఏఐ ఆధారిత చాట్బాట్ను లాంచ్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ట్యాక్స్ పేయర్స్కి అవసరమైన సింప్లిఫైడ్ సలహాలు అందిస్తుంది. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ మార్చ్ 2026లో 53.9 పడింది. గత 45 నెలల్లో ఇదే కనిష్టము, అత్యంత తక్కువ. దీన్ని విడుదల చేసేది S&P గ్లోబల్ సంస్థ. నెలవారీగా విడుదల చేస్తారు దీన్ని. మిషన్ మిత్ర గగనయాన్ కోసం ఇస్రో కొత్త ప్రయోగము 4 ఆస్ట్రోనాట్స్ని సెలెక్ట్ చేసింది. గుర్తుపెట్టుకోండి, గగనయాన్ లాంచ్ చేసే రాకెట్ లాంచ్ వెహికల్ మార్క్ 3. ఐఎన్ఎస్ హరిదామన్ నౌకాదళంలోకి ప్రవేశం. ఇది ఒక న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్. ఐఎన్ఎస్ తారాగిరి ఇండియన్ నేవీలోకి ప్రవేశమైంది. ఇది నీలగిరి క్లాసుకు చెందిన 4వ స్టెల్త్ ఫ్రిగేటు. ప్రపంచంలోని అత్యంత బరువైన కార్గో డ్రోన్ చాంగింగ్ 8ను అభివృద్ధి చేసిన చైనా. 167 కోట్లు పలికిన రవివర్మ చిత్రము. రాజా రవివర్మ, ఈయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఆర్ట్. మ్యాన్మార్ అధ్యక్షుడిగా సైనిక పాలకాధిపతి మిన్ ఆంగ్ హ్లైంగ్. సురినామ్ కంట్రీ మాజీ ప్రెసిడెంట్ సంతోకి కన్నుమూత. సురినామే క్యాపిటల్ పరమరిబో. మొట్టమొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఛత్తీస్గఢ్లో ముగిశాయి. ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక. అత్యధిక ఫిడే చెస్ రేటింగ్ పాయింట్స్ కలిగిన ఇంగ్లాండ్ మహిళా చెస్ క్రీడాకారిణి భారత సంతతికి చెందిన బోధన శివానందన్ అనే 11 years ఓల్డ్ అమ్మాయి. డోపింగ్ ఉల్లంఘనల్లో ఇండియా ఫస్ట్ ప్లేసు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవరీవన్.